అన్నట్లు ఆహ్, ఆహ్, భారత్‌కి అమెరికా వ్యతిరేకంగా భారత్‌కి అమెరికా వ్యతిరేకం కాదు, ఇరాన్ వ్యతిరేకం కాదు. అంటే తన అభిప్రాయం ప్రకారం భారత్ న్యూట్రల్‌గా ఉంది అనే అభిప్రాయంకి వస్తున్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు భారత్ న్యూట్రల్‌గా ఉండాలా? లేదంటే అమెరికా వైపు ఉండాలా? ఇరాన్ వైపు ఉండాలా? ఏ వైఖరి అవలంబించాలంటారు? న్యూట్రల్ గా ఉన్నామని చెప్తున్నారు. అమెరికా వైపు ఉన్నారు అనేది అందరికీ తెలిసినటువంటి ఒక సత్యం. న్యూట్రల్ గా ఉండేట్లయితే 2019 నుంచి ఇరాన్ దగ్గర నుంచి ముడి చమురు కొనుగోలు ఎందుకు ఆపేశారు? అన్యూట్రల్ గా ఉన్నాడని చెప్తున్నటువంటి పెద్ద మనుషులు చెప్పాలి. అదేవిధంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దు అంటే వెంటనే ఎందుకు తగ్గించారో మరి న్యూట్రల్ గా ఉన్నారు అని చెప్పేటువంటి వాళ్ళు చెప్పాలి. అందుకని పైకి న్యూట్రల్, లోపల అమెరికా, బహిరంగంగా కూడా అమెరికానే. ఇరాన్ ని ఖండించేటువంటి తీర్మానానికి ఐక్యరాజ్య సమితిలో మన దేశం ఓటేసిన తర్వాత మనం న్యూట్రల్ అని చెప్పుకుంటే అది హాస్యాస్పదం, జనాన్ని వంచనకు గురి చేయడం, మోసం చేయడం తప్ప మరొకటి కాదు. అందుకని మనం ఏ విధంగా ఉండాలి, ఏమిటి అని చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఒక అగ్ని పరీక్ష ఎదురైంది. ఇరాన్ వైపు ఉంటే అమెరికాకి కోపం వస్తుంది, అమెరికా వైపు ఉంటే మిగిలినటువంటి దేశాలన్నింటికి, ఇరాన్తో పాటు మిగిలినటువంటి దేశాలన్నింటికి కూడా ఆగ్రహం వస్తుంది. అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఒక అవకాశవాదంతో వ్యవహరిస్తున్నారనేది నా అభిప్రాయం. ఎందుకు అవకాశవాదంతో వ్యవహరిస్తున్నారు అనేటువంటి దానికి వచ్చేసరికి, దేశం కోసం, ధర్మం కోసం 145 కోట్ల జనాభా ఇబ్బందులు పడుతూ ఉంటే తన జిగిని దోస్త్ అని చెప్పుకుంటారు కదా డొనాల్డ్ ట్రంప్ని, ట్రంప్ గారు లేదా ట్రంప్, ఏమో ట్రంప్ యుద్ధం ఆపు, మాకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పేసి ఒక్క మాట ఇంతవరకు చెప్పారా? ఎందుకు చెప్పలేదు? ఒకటి, కరోనా తరహా పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆయనే చెప్పారు కదా. అదేవిధంగా నిన్న ఏదో ఒక సమావేశంలో నిర్మలా సీతారామన్ గారు దేశ ఆర్థిక పరిస్థితి గురించి రాబోయే రోజుల్లో ప్రమాదం ఉంది అని చెప్పేసి ఆమె కూడా చెప్పారు కదా మొట్టమొదటిసారిగా. మరి ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఇన్ని సమస్యలు ముదుసురుకుంటున్నప్పుడు హైదరాబాద్ లో బీజేపీ పార్టీ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో సరే ఏమైనా మాట్లాడొచ్చు ఆయనకి, కానీ దేశ అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ లో అన్ని పార్టీల యొక్క అభిప్రాయాలు తీసుకొని మన దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇవి, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలు ఇవి, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేద్దాము, కలిసికట్టుగా మనం వ్యవహరిద్దాము అనేటువంటి వైఖరిని నరేంద్ర మోడీ గారు ఎందుకు తీసుకోలేదు? ఎవరైనా సమాధానం చెప్తారా? మోడీ గారు అంటే ఎట్టాకు మాట్లాడరు, బీజేపీ నాయకులు సమాధానం చెప్తారు. ఎందుకని పార్లమెంట్ లో ఇంత తీవ్రమైనటువంటి 3 నెలలుగా ఇంత తీవ్రమైనటువంటి సంక్షోభం లేదా పరిశ్రమ వస్తుందని ఒకవైపు చెప్తూనే దానికి సన్నాహంగా మనం ఏం చర్యలు తీసుకున్నాము, ఇప్పుడు పరిస్థితి ఏమిటి, రాబోయేటువంటి రోజుల్లో ఏం చేయాలి అనేటువంటి అంశాల గురించి ఎక్కడ చర్చిస్తారు? వీధుల్లో, గ్రౌండ్స్ లో. బీజేపీ సభ అంటే ప్రైవేట్ వ్యవహారం, అది అక్కడ చర్చిస్తారా, పార్లమెంట్ లో చర్చిస్తారా? ఎందుకని పార్లమెంట్ లో చర్చించరు? ఎందుకని రాష్ట్రాలను సంప్రదించరు? మనం కలిసికట్టుగా రాష్ట్రాలు, కేంద్రం తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి, అవి పొదుపు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. పొదుపు చర్యలకు ఎవరు వ్యతిరేకం కాదు ఇక్కడ. కానీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఈ సంక్షోభం గురించి? ఇవాళ లేటెస్ట్ గా వచ్చినటువంటి దాని ప్రకారం మళ్ళా అమెరికా వాడు ఇరాన్ మీద దాడులు ప్రారంభించాడు. ఈ దాడులు ప్రారంభించిన తర్వాత మళ్ళా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయి. ఈ సంక్షోభం ఎట్లా ఉన్నా రాబోయేటువంటి రోజుల్లో క్రూడ్ ధర కనీసం $120 నుంచి $150 వరకు పెరిగేటువంటి అవకాశం ఉందని, కనీసం $100 తగ్గేటువంటి అవకాశం లేదనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మీడియా వాళ్ళు అయితే చర్చలు పెడుతున్నారు, కోటేశ్వరరావు గారు,
చెప్పండి. కోటేశ్వరరావు గారు ఇక్కడ ఒకటండి మీరన్నట్టు ఇప్పుడు భారత్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అంటున్నారు. మరి రష్యా దగ్గర తక్కువ ధరకి క్రూడ్ ఆయిల్ దొరుకుతుంటే కాదని అమెరికా దగ్గర ఎందుకు ఉంటుంది? మరోవైపు ఏమో అమెరికాకు తలగ్గట్లేదు అంటుంది మీరన్నట్లు. ఇది నిజమేనా? యా అమెరికా వాడు మార్క్ రూబియో విదేశాంగ మంత్రి నిన్న ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నారు? మీకు ఎంత కావాలంటే అంత మేము క్రూడ్ ఆయిల్ ఇస్తాము అంటున్నాడు. దాని అర్థం ఏమిటి? మిగిలిన దేశాల దగ్గర మీరు కొనుగోలు చేయడం ఆపేసేయండి, మా దగ్గర నుంచి దిగుమతి చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఒకవేళ నిజంగానే అమెరికా మాటలు నమ్మి మిగిలినటువంటి దేశాల దగ్గర మనం కొనుగోలు ఆపేస్తే చివరికి ఏం చేస్తాడు? అమెరికా వాడు మన జుట్టు పట్టుకుంటాడు. ఎందుకని? మిగిలినటువంటి వాళ్ళు మనకు అమ్మరు, లేకపోతే ఇతర ఇబ్బందులు పెడతారు. అప్పుడు మనం ఏం చేయాలి? అమెరికా వాడు ఎంత కొనమంటే అంత కొనాలి, ఏం చేయమంటే అది చేయాలి. అందుకని ఇప్పుడు ఆ ఇంధన భద్రత పరిస్థితికే అనేటువంటి దారితీస్తుందా ప్రస్తుతం? చూడాలి. ఆ విధమైనటువంటి పిచ్చి పని చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అలాంటి పిచ్చి పని కనుక చేసేట్లయితే సంక్షోభం అనేటువంటిది ఇంకా తీవ్రతరం అవుతుంది. మనం గతంలోనే ఇరాన్ తోటి, మనకి ఇరాన్ మిత్రదేశం అని చెబుతూనే అమెరికా వాడు బెదిరిస్తే మనం ఇరాన్ దగ్గర నుంచి చమురు కొనుగోలు నిలిపేశాం. అటువంటిది ఈ హార్ముజ్ జలసంధి సంక్షోభం వచ్చిన తర్వాత ఇరాన్ దేశం మన దేశానికి సంబంధించినటువంటి నౌకల్ని స్వేచ్ఛగా మన వైపు రావడానికి అంగీకరించింది. ఎందుకని అంగీకరించింది? నరేంద్ర మోడీ గారి గొప్పతనం ఏమీ లేదు అందులో. వాళ్ళు అందరినీ శత్రువులుగా చేసుకోదలుచుకోలేదు. భారతదేశం అనేటువంటిది ఒక పెద్ద దేశం. పెద్ద దేశాన్ని మన దగ్గర గతంలో చమురు కొనుగోలు చేయకపోయినప్పటికీ భవిష్యత్తులో వాళ్ళ వైఖరి మారి మళ్ళా మన దగ్గర కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆశ కావచ్చు, లేదా ప్రపంచ రాజకీయాల్లో ఉన్నటువంటి పరిణామాల్లో అందరినీ శత్రువులను చేసుకోవద్దు అనేటువంటి ఉద్దేశంతో కావచ్చు, మనకి ఇరాన్ వాళ్ళు ఉదారంగా వదిలిపెట్టారు వాళ్ళ నౌకల్ని, మన నౌకల్ని. మరి ఎందుకని 2019 నుంచి చమురు కొనుగోలు ఆపేశారు చెప్పమనండి ఎవరినైనా బీజేపీ వాళ్ళని. ఇప్పుడు ఎందుకు ఇరాన్ దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నామంటే, ఇరాన్ రష్యా దగ్గర మీరు కొనుగోలు చేసుకోవచ్చు అని అమెరికా వాడు మనకి అనుమతి ఇచ్చాడు. మనం ఏమన్నా వాడి బానిసలమా, లేకపోతే వాడి చేతుల్లో నడిచేటువంటి వాళ్ళమా? వాడేవాడు మనకు అనుమతి ఇవ్వడానికి? ఏ దేశం దగ్గర కొనుగోలు చేయాలో కొనుగోలు చేయకూడదు నిర్ణయించుకునేది మనం. అటువంటి వాడు మీరు ఇరాన్ దగ్గర కొనుగోలు చేయొచ్చు, లేకపోతే రష్యా దగ్గర కొనుగోలు చేయొచ్చు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ గారికి ఆదేశాలు జారీ చేస్తాడా, అనుమతులు ఇస్తాడా? ఎంత సిగ్గుచేటండి ఇది. అందుకని స్వతంత్రమైనటువంటి విదేశాంగ విధానాన్ని ఈ దశలో మనం స్వతంత్రమైనటువంటి విదేశాంగ విధానాన్ని అనుసరించాలి. అమెరికా ఒత్తిడికి లొంగకూడదు, లేదా ఇజ్రాయెల్ని మనం గుడ్డిగా సమర్థించకూడదు. ఈ సందర్భంలో ఇవాళ నిన్న డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నాడు? ఇజ్రాయెల్ని అన్ని దేశాలు, గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ని గుర్తించాలట. ఈ సమయంలో చెప్పాల్సిన మాట అది. అంటే ఏం చేస్తున్నాడు? బెదిరిస్తున్నాడా? మీరు కనుక గుర్తించకపోతే మీ మీద దాడులు చేస్తామని బెదిరిస్తున్నట్టు అమెరికా వాడు. ఏ దేశాన్ని గుర్తించాలో ఏ దేశాన్ని గుర్తించకూడదో అమెరికా చెప్తుందా ప్రపంచానికి? వాడికి ఏం రైట్ ఉంది? ఏం రైట్ లేదు. ఇవాళ ఒకవైపు చర్చలు అంటూ అయిపోయింది, ఒప్పందం మీద సంతకాలు చేయబోతున్నామని చెప్పేసి చెప్తూ, మరొక వైపు దాడులు, మరొక వైపు మీరు ఇజ్రాయెల్ ని గుర్తించాలి అని ఇరాన్కి, ఇతర దేశాలకి చెప్తారు. ఏం రైట్ ఉంది? చిత్తశుద్ధి ఉందా ఈ విధమైనటువంటి చర్యలతోటి? మరి ఇలాంటి చిత్తశుద్ధి లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉంటే మన దేశానికి, మన ప్రజలకి ముప్పు వస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది ప్రశ్న.